హైదరాబాద్లో భూమి ధరలు రికార్డు బద్దలు కొట్టేస్తాయి. ఒక పక్కనేమో హైదరాబాద్లో అసలు బిజినెస్ లేదు, భూములు కొనే నాదుడు లేడు అని చెప్పేవాళ్ళు చెప్తూనే ఉన్నారు. కానీ కొత్త రికార్డులు అనేవి బద్దలు అవుతూనే ఉన్నాయి. ఇలాంటి రికార్డు గురించి కదా నేను ఇప్పుడు చెప్పేది. ఒక్క ఎకరా స్థలం, ఒక్క ఎకరా అంటే 4,820 గజాల స్థలం 1,00,00,000, 2,00,00,000, 50,00,00,000, 100,00,00,000 కాదు, 177 కోట్లకు అమ్మారంట ఒక్క ఎకరం స్థలం. కలలో కని విని ఎరగని రేట్ ఇది. మరి ఇది నిజంగా ఎవరు కొన్నారు, ఆ కొన్న కంపెనీ ఏంటి, అసలు ఎందుకు అంత రేటు కొన్నారు, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలు ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకోబోతున్నారు. అక్కడ మనం ఉంటామా, మనకి ఏం అవసరం అని అనుకోకండి. ఈ వీడియోలో కేవలం ఆ ఒక్క ఎకరం గురించి కాదు, హైదరాబాద్లో భూమి ధరలు ఎలా పెరుగుతున్నాయి, అసలు ముందు కొనగలమా, ఇప్పుడు కొనడం వల్ల వచ్చే బెనిఫిట్లు ఏంటి, ఇలాంటివి ఎన్నో తెలుసుకుందాము. అంతేకాకుండా ఆ ఏరియా ఏంటి, అక్కడ అసలు ఏం కట్టబోతున్నారు, ఎందుకు అంటే కోకాపేటలో ఎకరం 100 కోట్లు అంటేనే చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఎకరం 177 కోట్లు అంటే ఇది కావాలని పెంచుతున్నారా, కావాలని హై చేస్తున్నారా, అసలు దీని వెనకాల ఉన్న స్కీమ్ ఏంటి, స్కామ్ ఏంటి, అలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. రియల్ ఎస్టేట్ అనేది ఒక భ్రమ లేకపోతే నిజమా, వీళ్ళు సృష్టిస్తున్న భ్రమలో మనం బతుకుతున్నామా, మరి ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడాలి కదా, చూసేయండి. తెలుసు కదా, మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్, నేను మీ కింగ్ సతీష్. తెలంగాణలో రియల్ ఎస్టేట్ కుదేలైందన్న దుర్ప్రచారమేనని, వాస్తవం లేదని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అన్నారు. గత ఏడాది సెప్టెంబర్లో 2,800 కోట్ల విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్ జరిగితే అది ఈ ఏడాది 4,804 కోట్లని రియల్ ఎస్టేట్ రంగ వృద్ధికి ఇదే ఆధారమని కూడా ఆయన చెబుతున్నారు. అయితే జనాభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ కాస్త బాగున్న రోజుల్లో బుక్ అయిన ఇల్లు, అపార్ట్మెంట్లు రిజిస్ట్రేషన్లు జరుగుతుండవచ్చని, ప్రస్తుతం బుకింగ్ ఎంత మేరకు అనేది కూడా చూడాలంటున్నారు వారు. వాస్తవానికి రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణతో పాటు దేశదంతం కూడా మందగంలోనే ఉందని వారు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం తెలంగాణ పారిశ్రామిక వసతుల కల్పన సంస్థ రాయదుర్గలోని 7.67 ఎకరాల భూమిని వేలానికి పెడితే ఎంఎస్ఎన్ రియల్ ఎస్టేట్ సంస్థ ఎకరానికి 177 కోట్ల చొప్పున మొత్తం 1,350 కోట్లకి దక్కించుకుంది. ప్రెస్టీజ్ రియాలిటీ ఇంకో 11 ఎకరాలను ఎకరాకు 141.5 కోట్ల చొప్పున సొంతం చేసుకుంది. ఈ వేలం ద్వారా మొత్తం 2,913 కోట్ల ఆదాయం దక్కిందనమాట. రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీల రూపంలో ఇంకో 225 కోట్లు కూడా రానున్నాయి. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే వేలం పాడిన ఈ సంస్థలు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేంత వరకు కొనసాగుతాయా అన్న అనుమానం కూడా వస్తుంది. 2023లో కోకాపేటలో ఎకరాకు 100 కోట్లు పలికిన విషయం తెలిసిందే. అప్పటితో పోలిస్తే ధర సుమారు 76% పెరిగిందనమాట. హైదరాబాద్ సాధిస్తున్న స్థిరాభివృద్ధి, గ్లోబల్ బిజినెస్ హబ్గా మారడం, మౌలిక వసతులు తదితరాలు ఇందుకు కారణమని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ విధానాలపై పెట్టుబడిదారులు నమ్మకానికి నిదర్శనమిదని టీజీఐఐసి ఎండి శాంషిక అభిప్రాయపడ్డారు. ఇవన్నీ వాస్తవం అయితే పర్వాలేదు, కానీ బలవంతంగా మార్కెట్ను పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తే మాత్రం వేడేసి కొడుతుందని రియల్ ఎస్టేట్ రంగం అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఎకరా భూమికి 177 కోట్లు, 141 కోట్లు పెట్టి కొన్న కంపెనీలు నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఎంత కాదన్నా అన్ని ఖర్చులు కలుపుకుని చదరపు అడుగు 30,000 నుంచి 40,000కు అమ్ముకోవాల్సి వస్తుందని కొందరి బిల్డర్ల అంచనా. ఆ ప్రాంతంలో ఎఫ్ఎస్ఐ ఎక్కువ కాబట్టి 50-60 అంతస్తుల నిర్మాణానికి కూడా అనుమతులు లభిస్తాయని, ఆ రకంగా చదరపు అడుగు 20,000 వరకు అమ్ముకున్నా గిట్టుబాటు అవుతుందని మరికొందరి అంచనా. మరీ ఎక్కువ ధర పెడితే కంపెనీలు కూడా కొనుగోలుకు ఆలోచిస్తాయని చెబుతున్నారు. పెట్టిన పెట్టుబడిపై 1% కూడా గిట్టుబాటు కాదనుకుంటే ఎందరు కొనుగోలు చేస్తారు అని ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ బిల్డర్ ప్రశ్నించారు. కోకాపేట పక్కనే 50-100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండడంతో దాని ధర 100 కోట్లు అయితే తనది అంతే పలుకుతుందన్న అంచనాతో గతంలో ఓ కంపెనీ వేలంలో పాల్గొందని సమాచారం. అయితే ఈ అంచనాలు తారుమారు కావడంతో ఆ కంపెనీ తన డిపాజిట్ను వదులుకుంది మినహా ఎకరాకు 100 కోట్లు చెల్లించలేరని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వేలపాటలో పాల్గొన్న కంపెనీలు ఒక రాజకీయ నేత భాగస్వామిగా ఉన్నారు. ఇటీవల రియల్ ఎస్టేట్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడిన ఆయన కంపెనీని ఇంత భారీ మొత్తానికి వేలంపాటలో పాల్గొనడం వెనక మతలబు ఏంటనేది ఇక్కడ ప్రశ్న. ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా మాధ్యం ఏర్పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లేవు. అమెరికా ప్రభుత్వం విధానాలు, ప్రత్యేకించి ట్రంప్ సుంకాలు భారత్పై ప్రభావం చూపుతున్నాయి. ఏ కారణంగా ఐటీ రంగం అనిశ్చితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు గతంలో మాదిరిగా రుణాలపై అపార్ట్మెంట్లు కొనుగోలు చేయడం లేదని అంటున్నారు. పైగా ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవనాలు, అపార్ట్మెంట్లు కొనుగోలుదారులు, అద్దెదారుల కోసం వేచి చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నంతలో హైదరాబాద్ కాస్త కోస్త బెటర్గా ఉండొచ్చేమో, కానీ ఈ స్థాయిలో ధరలు పెట్టి కొనుగోలు చేసేంతగా ఉండకపోవచ్చని ఒక నిపుణుడు అభిప్రాయపడ్డారు.
ఇంకో సంగతి గుర్తు చేసుకోవాలి, హెచ్ఎండిఏ ఇటీవల హైదరాబాద్ శివార్లలో 103 ఫ్లాట్లను వేలం వేస్తే 3 మాత్రమే అమ్ముడైపోయాయి. వేలం ద్వారా 500 కోట్లు వస్తాయని ఆశిస్తే 38 కోట్లే వచ్చాయి. కొద్ది నెలల వ్యవధిలోనే ఎకరం 177 కోట్లకు కొనేంత మార్పు వస్తుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన చివరి రోజులో రియల్ ఎస్టేట్ పడిపోవడం ఆరంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ మరింతగా దిగజారిందన్న అపప్రథం ఉంది. దీనిని కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ ప్రభుత్వం ఏదో మాయాజాలం చేసి ఉండాలని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 2 ప్రముఖ సంస్థలపై ఒత్తిడి తెచ్చి ఇతరత్ర మేలు చేస్తామని ఆఫర్ ఇచ్చి ఈ స్థాయిలో ధరలు పలికేలా చేశారన్నది కొందరి అనుమానం. ఈ 2 కంపెనీలు గడువులోపు డబ్బును చెల్లిస్తే రేవంత్ ప్రభుత్వం విశ్వనీయత, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత అమాంతంగా పెరిగిపోతుంది. దీని ప్రభావం ఫ్యూచర్ సిటీపై కూడా పడుతుంది. ఇక్కడ లావాదేవీలు పుంజుకుంటాయి. రీజనల్ రింగ్ రోడ్ల నిర్మాణం, హైదరాబాద్ విజయవాడ రోడ్ల విస్తరణ, కొత్తగా అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే వంటి కూడా కార్యాచరణకు వచ్చినప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగా పుంజుకునే అవకాశం ఉంది. ఇంతకాలం న్యాచురల్గా గ్రోత్ ఉండడం వల్ల భూముల ధరలు పెరిగాయి. అయితే ఇవి మరీ పెరిగిపోతే మధ్యతరగతి అందుబాటులో లేకపోతే కొనుగోళ్లు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. నా ఒపీనియన్ ఏంటి అని అడిగితే, మీరు ఖచ్చితంగా కావాలని పెంచి అమ్ముతారు. అక్కడ వాళ్ళు కొన్నది 1-2 ఎకరాలే కాబట్టి దాన్ని చూపించి, అదిగోండి ఆ పక్కన 177 కోట్లకు అమ్మారు కాబట్టి మేము ఇక్కడ 100 కోట్లకు అమ్ముతున్నాం, 120 కోట్లకు అమ్ముతున్నాం అంటారు. మొన్నటి వరకు మనం ఒక చదరపడి ఎంత కొనివ్వలేం అండి అపార్ట్మెంట్లో, మహా అయితే 2,500, 3,000, తర్వాత 4,000, 5,000. ఈ మధ్యకాలంలో హైటెక్ సిటీ దగ్గర చాలా చోట్ల 10,000, 12,000. ఇప్పుడు చదరపడికి 20,000 అంటున్నారు, 40,000 అంటున్నారు, 30,000 అంటున్నారు. అంటే ఇదంతా కూడా ప్రజల్ని దోచుకోవడమే. లేని మార్కెట్ సృష్టించి ఉన్నట్టుగా నమ్మించి జనాలు దోసుకోవడానికి రాజకీయ నాయకులు అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళు వేసే ఒక పెద్ద స్కెచ్ ఇది. సో మరి 20,000, 30,000, 40,000 పెట్టి చదరపడుగు అంటే స్క్వేర్ ఫీట్ కొనడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా? కామెంట్ రూపంలో తెలియచేయండి. సో చూశారు కదండి, ఈ వీడియో ద్వారా మీకు తెలియని ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. సో ప్రతిరోజు ప్రతి వీడియోలో మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయడమే నా డ్యూటీ, అంతకుమించి నేను చేసేది ఏముండదు. సో చాలా మంది వీడియోలు చూస్తున్నారు, లైక్లు చేస్తున్నారు, కామెంట్లు కూడా చేస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ పెట్టి 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే మన ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది. సో దానికి కూడా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో నన్ను నమ్ముంటారు ఎంతో కొంత కాబట్టి ఈ రేంజ్లో వీడియోలు చూస్తున్నారు. సో అది చెప్పండి, ఇది ఉన్నట్టుగా చెప్తారని ఒక చిన్న ఆన్సర్ అయితే మీకు నా మీద ఉంది. సో దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తూనే ఉండండి సతీష్ విజన్ ఛానల్. తెలుసు కదా, నేను మీకు సతీష్ ఉంటా. మరి బాయ్.